పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన ప్రియా పరలోక మా తండ్రి, కృప కనికరం కలిగిన దేవ, మహోన్నతుడు, మహాగణుడు, అద్వితీయ సత్యదేవుడవు, నిత్యదేవుడవు, ఆత్మస్వరూపి, ఆకాశ మహాకాశము పరజాలని దేవుడవు, భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనం సెలవిచ్చిన దేవుడవు, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవ, నా కన్న తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధి నాన్న ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామములో నీ పరిశుద్ధ పాదాలు సాగిలపడి స్తుతించడానికి, ఈ పరిశుద్ధ లేఖలను ధ్యానించడానికి దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి సమయం బట్టి కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాను. గత దినములో నీ కృపాక్షేమం చేసి సజీవం లెక్కలో ఉంచారు. మరొక దినాన్ని మా జీవితంలో దయచేశారు. అందుని బట్టి కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తూ ఉదయకాల సమయంలో సీఎంలో ఈ మందిరావడంలో దేవా, మరి ఈ రీతిగా వేకప్ వర్డ్ ద్వారా నాయన మరి నీ మాటలు మాట్లాడడానికి, మరి వినడానికి మాకును ఆన్లైన్లోకి వేస్తున్న వారికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి కృతజ్ఞతాస్తులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వాళ్ళని నేను జ్ఞాపకం చేసుకునండి దేవా. నీ యొక్క పరిశుద్ధ లేఖల ద్వారా ఈ పరలోక సింహాసనం నుండి మాతో మాట్లాడమని దేవా, మీరు మాట్లాడుచుండగా మేము మాట చొప్పున మేము బ్రతుకుతాం. లోకంలో మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి నాయన మంచి మాట వలన బ్రతుకునని ఈ లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవా, మీరే మాట్లాడుతున్నామని నన్ను మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మరి మీ యొక్క ఆత్మ సంబంధమైన మేలులతో మమ్మల్ని తృప్తిపరచమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక ఉదయకాల సమయంలో ఈ దిన మరి వేకప్ వర్డ్ మరి అనుదిన ధ్యానంగా మరి గత ధ్యానం 23వ అధ్యాయం యెషయా గ్రంథం చదువుకుంటూ వచ్చాం. ఈ దినాన యెషయా గ్రంథం 24వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తాం. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం చదువుకుంటాం. చంద్రుడు వెలబోవును, సూర్యుని ముఖము మారును, సైన్యములకు అధిపతియగు యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజగును, పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనపడును. ప్రార్థన చేసుకుంటాం దేవుని సహాయం కొరకు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో యెషయా గ్రంథం 24వ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడమని, నన్ను మరుగుపరిచి మీరే సింహాసనం నుంచి మాట్లాడమని మా ప్రియమైన నన్ను మీ ప్రియాస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క అధ్యాయంలో మరి యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, మరి దేవుడు తన ప్రజలను మరి ఆ యొక్క అంచె దినాల్లో ఆ యొక్క ముగింపులో మరి రాబోయేటువంటి తీర్పును గురించి తన ప్రజలను హెచ్చరించినట్లుగా మరి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు చూస్తున్నటువంటి మాటలు మనం చూస్తే ఆ యొక్క సంఘటనలు, ఆ యొక్క పరిస్థితులు మనం ఒక్కసారి ఆలోచన చేయగలిగితే, ఇక్కడ మొదటి వచనం నుండి మనం 3 వచనాలు చూస్తే, ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు, ఆయన దానిని పాడుగా చేసి కల్లోలపరుచుచున్నాడు, దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, కొనువారికి కలిగినట్లు అమ్మవారికి కలుగును, అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు పుచ్చుకుని వారికి కలుగును, వడ్డీకిచ్చు వారికి కలిగినట్లు వడ్డీకి తీసుకుని వారికి కలుగును అని ఇక్కడ. ఇంకా దేశము కేవలము వట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్ల సొమ్మగును, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ అది దేశము కేవలం వట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్ల సొమ్మగును. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఈ యొక్క అంచె దినాల్లో మరి అందరికీ ఒకటే రీతిగా సంభవిస్తూ ఉంది. అయితే ఇది ఎలాగూ సంభవిస్తుందంటే, ప్రజలకు కలిగినట్లు యాజకులకును కలుగును. అంటే యాజకులు మరి తన ప్రజల పట్ల, దేవుడు వారికి అప్పగించినటువంటి ప్రజల పట్ల ఎలాగూ నడుచుకుంటూ వచ్చారో, తీర్పు దినమున యాజకుల పట్ల దేవుడు కూడా అలాగూ వారి ఎలా వ్యవహరించేవాడిగా, నడుచుకునేవాడిగా, వారికి తీర్పు తీర్చేవాడిగా ఉండేవాడు. అలాగే
దాసులు కలిగినట్లు యజమానులకు కలుగును. అంటే ఇక దాసులు మరి యజమానులకు ఎలాగ విధేయులు కలిగి ఉన్నారు, అలాగే యజమానులు తమ దాసుల పట్ల ఎలాగా దయా కనికరము కలిగి జాలి కలిగి మంచి మనస్సుతో నడుచుకుంటూ వచ్చారు, వారిపైన ఎటువంటి ప్రేమ చూపిస్తూ వచ్చారు. అలా వారు నడుచుకునేటువంటి విధానం, అంటే వారు నడుచుకునేటువంటి ఆ యొక్క పద్ధతిని దేవుడు కూడా వారి ఎడల అదే రీతిగా, అంటే ఏమి మీరు విత్తుతారో అదే మీరు కోస్తారు, మీకు ఏదైతే మీరు తీర్పు తీరుస్తారో అదే రీతిగా మీకు తీర్పు తీర్చబడుతుంది అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మనకు మత్తయి సువార్త ఆ అధ్యాయాలు మనం ఆ యొక్క గ్రంథంలో మనం చూస్తాం సువార్తల్లో. కాబట్టి మీరు ఏ కొలతో కొలిస్తే ఆ కొలతో కొలవబడుతుందన్న రీతిగా ఈడ యజమానులకు మరి దాసులకును, అలాగే కొనువారికి అమ్మవారికి, వారు ఎలాగూ మరి అమ్మవారి పట్ల మరి కొనేవారి పట్ల అమ్మవారు ఎలా ప్రవర్తిస్తున్నారు, మరి బేరసారాలాడడం కానీ లేదా అన్యాయంగా అక్రమంగా వారు ఆ యొక్క వ్యాపార అభివృద్ధి కోసము మరి మోసకరమైనటువంటి పద్ధతిలో వారు చేసేటువంటి ఆ వ్యాపార ఆ ధోరణి, ఆ యొక్క ఉద్దేశం ఆలోచనలను బట్టి దేవుడు కూడా వారికి ఆ రీతిగానే మరి తీర్పు తీర్చేవాడిగా ఉంటున్నాడు. అప్పు ఇచ్చేవారికి కలిగినట్లు అప్పు పుచ్చుకునే వారికి కలుగును. అంటే ఈ యొక్క వ్యవహార శైలి ఎలాగుంది అంటే ఇచ్చి పుచ్చుకునే విషయంలో లేదా ఆ యొక్క విధేయత చూపించే విషయంలో, నమ్మకత్వాన్ని కలిగి ఉండేటువంటి విషయంలో దేవుడు ఆయా వారి మధ్య దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఏ రీతిగా మనం తీర్పు తీరుస్తున్నాం, ఏ రీతిగా వ్యవహరిస్తున్నాం అదే రీతిగా మనకు తిరిగి వస్తుందన్నమాట. కాబట్టి వడ్డీకి ఇచ్చే వారికి కలిగినట్లు వడ్డీకి తీసుకునే వారికి కలుగును. దేశము కేవలం వట్టిదిగా చేయబడును, అది కేవలము కొలసమ్మగును. అంటే ఆ రీతిగా మరి దేవునికి వ్యతిరేకంగా దేవుని మనస్సు కలిగి నడుచుకునకుండా వ్యతిరేకంగా నడుచుకున్నటువంటి వారి మార్గమును బట్టి దేవుడు ఏం చేస్తాడు, దేశము కేవలం ఏం చేస్తాడంటే వట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్ల సొమ్మగును అంటున్నాడు. అంటే అది కొల్ల పెట్టబడుతుంది. కొల్ల పెట్టమంటే అది దోపుడు సొమ్ముగా ఉంటుంది. దేశంలో మరి వారు చేసినటువంటి అన్యాయం అక్రమను బట్టి, వారు నడుచుకునేటువంటి మార్గమును బట్టి అది ఎట్లా చేయబడుతుంది, కొల్ల సొమ్ముగా చేయబడుతుంది అంటున్నారు. అలాగే యెహోవా 4వ వచనంలో మనం చూస్తే 4 నుంచి 6 వచనాలు మనం చూడగలిగితే, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, దేశము వ్యాకులము చేత వాడిపోవచ్చున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది, భూజనంలో గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు, లోక నివాసులు ధర్మాసనములకు అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను, శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులైరి, దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు అంటున్నాడు. ఇది మరి ఆ యొక్క అవిధేయులైనటువంటి వారికి హెచ్చరించిన మాట. మరి అతిక్రమముల ద్వారా అంటే యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అంటే దేశము ఎందుకు వాడిపోతుంది, క్షీణించిపోతుంది అంటే వ్యాకులం ఉంటుంది, దుఃఖము చేత క్షీణిస్తుంది. ఎందుకు అయా దుఃఖము అంటే, ఎందుకు వ్యాకులం అంటే వారు చేసినటువంటి పాపక్రియలను బట్టి, వారు చేసినటువంటి అవిధేయతలను బట్టి ఇక్కడ అతిక్రమించి ఉన్నారు. లోక నివాసులు ధర్మాసనములను అతిక్రమించున్నాడు. దేవుని యొక్క ధర్మమును మరి ఆ యొక్క అధికారమును వారు ఏం చేశారు, లేదా ఆయన ఆజ్ఞను ఏం చేశారంటే అతిక్రమిస్తూ వచ్చారు. కాబట్టి కట్టడను మార్చి నిబంధనను మీరి ఉన్నారు. ఈరోజు చూస్తే అధికారులు ఏం చేస్తున్నారయ్యా అంటే, మరి దేవుడు నియమించినటువంటి లేదా దేవుని నీతిని మరి బట్టి వారు నడుచుకొనక వారి స్వనీతి చొప్పున తమ సొంత ఆలోచనను బట్టి వారు వారి రాజ్యాలను ఏలేవారుగా ఉంటున్నారు. వారి సొంత అభిప్రాయాలు లేదా తమ సొంత ఇచ్చిన బట్టి మరి చట్టాలను రూపొందించేవారుగా, శాసనాలను రూపొందించేవారుగా ఉంటూ ఉన్నారు. అదే దేశానికి కానీ ఎటువంటి క్షేమం కాదు, ప్రజలకు కూడా అది క్షేమాధారమైంది కాదు. అయినప్పటికీ కూడా వారు దేవుని యొక్క నిబంధనను మీరి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను మరిచిన వారై తమ స్వనీతికి వారు తిరుగుతూ ఉన్నారు. కాబట్టి దేవుని ధర్మమును అతిక్రమిస్తూ ఉన్నారు. అందుకారణంగా ఇక్కడ శాపము దేశమును నాశనము చేయుచున్నది. వారు శాపగ్రస్తులై ఉంటున్నారు అతిక్రమం బట్టి. అందుకని ఆజ్ఞ అతిక్రమణ పాపం వల్ల జీతం మరణము. ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమణ బట్టి ఆదాము హవ్వలు కూడా శపించబడ్డారు.
కాబట్టి ఆ రీతిగా ఆజ్ఞ అతిక్రమించినప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క ధర్మమును, దేవుని నీతిని మనం అతిక్రమించినప్పుడు శాపగ్రస్తులు అవుతాం. అలాగే దేశం కూడా మరి దేవుని నీతిని అనుసరించకపోవడం చేత, అతిక్రమించడం చేత వారు శాపగ్రస్తులైనారు. అది దేశం ఏం చేస్తుందంటే నాశనమునికి తీసుకెళ్తుంది. అందుకని వారు అక్కడ దుఃఖము చేత క్షీణించిపోయారు, వ్యాకులము చేత వారు మరి వాడిపోతూ ఉన్నారు. వారిలో మరి ఎక్కడ కూడా వెలుగు లేదు. వారు మరి పచ్చని ఒలివ చెట్లుగా వారు ఉండట్లేదు, కానీ వారు వాడిపోయిన వారుగా ఉంచుకున్నారు. దేశంలో ఎక్కడ కూడా మరి ఎవరిలో కూడా సంతోషం, సమాధానం అనేది కనబడడంలో ఈరోజు చూస్తే ఎక్కడ చూసిన చింత, దిగులు, మరి భయము, ఆందోళన, మరి ఎటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ 6వ వచనంలో దాని నివాసులు శిక్షకు పాత్రులైరి, దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. అంటే ఇక అంత దినాల్లో, ఈ చివరి దినాల్లో ఇక దేశం పరిస్థితులు, మరి మానవాళి యొక్క పరిస్థితులు ఎలాగ ఉంటాయంటే ఇలాగే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మనం గమనించడం బట్టి మనం కూడా దేవుని యొక్క వాక్యం ఎంత మరి ఆ యొక్క శక్తి కలిగిందో, దేవుడు ఎంత జ్ఞానవంతుడో, దేవుడు ఆ యొక్క భవిష్యత్ జ్ఞానమును బట్టి రాబోయే సంఘటనలను ఆ యొక్క ప్రవక్త ద్వారా, మరి యెషయా ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చారు. అలాగూ మరి 7వ వచనం నుంచి మనం చూస్తే, క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది, ద్రాక్షావల్లి క్షీణించుచున్నది, సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుచున్నారు, తంబురుల సంతోష నాదము నిలిచిపోయిను, ఉల్లసించు వారి ధ్వని మానిపోయిను, సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయిను, పాటలు పాడుచు మనుషులు ద్రాక్షారసము త్రాగరు, పానము చేయువారికి మద్యము చేదాయను, వికార పట్టణము నిర్మూలము చేయబడిను, ఎవడనూ ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మోయబడి ఉన్నది, ద్రాక్షారసము లేదని పొలములో జనులు కేకలు వేయుచున్నారు, సంతోషమంతయు నిలిచిపోయిను, దేశములో ఆనందము లేదు, పట్టణంలో పాడు మాత్రము శేషించను, గుమ్మములు విరగొట్టబడి. అంటే ఇక్కడ చూస్తే మనం 7 నుంచి మనం 9 వచనాల వరకు మనం చూస్తే, ఈ యొక్క ద్రాక్షారసం చాలామంది ఈరోజు తినుము, త్రాగుము, మరి సుఖించుము అనే రీతిగా వారు మరి జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది, ద్రాక్షవల్లి క్షీణించుచున్నది. ఇక ద్రాక్షవల్లి అంటే ద్రాక్ష చెట్టు లేదా ద్రాక్ష ఫలము మనం చూడొచ్చు. కాబట్టి ఆ యొక్క ఫలము దేని కొరకు వాడతామంటే మనం యొక్క ఆకలిని తీర్చుకోవడానికి మనం ఉపయోగిస్తాం. మరి ద్రాక్షరసం మనం యొక్క దాహాన్ని తీర్చుకోవడానికి ఉపయోగిస్తాం. అయితే ఈ రోజుల్లో ఆ యొక్క ద్రాక్షరసం దేనికి వాడుతున్నారా అంటే, ద్రాక్షరసం పులిగిపోయినప్పుడు అది ఆహారం అవుతుంది, కానీ పులిసినప్పుడు ఏమవుతుంది? మద్యం అవుతుంది. అది మత్తును కలుగజేస్తుంది. కాబట్టి ఆ యొక్క మత్తును బట్టి మనుషుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క మార్గంను తొలగిపోతాడు. దేశ నివాసులందరూ కూడా ఎలాగుంటున్నారంటే, ఈరోజు ప్రజలందరూ కూడా వారు ద్రాక్షారసము అంగలార్చుచున్నది, ద్రాక్షవల్లి క్షీణించుంది. ఎందుకు ఆ యొక్క అంగలారుస్తుంది ద్రాక్షరసము? ఎందుకు ఆ యొక్క క్షీణిస్తుంది ద్రాక్షవల్లి అంటే, తన ఫలం ఎందుకు ఇవ్వడం లేదు అంటే, సంతోష హృదయులందరూ నిట్టూర్పు వీడుస్తున్నారు. ఎందుకు? ఆ యొక్క దంబురల సంతోష నాదము నిలిచిపోయిను. ఎందుకు ఇలాగ జరుగుతుంది అంటే, ఉల్లసించు వారి యొక్క ధని కూడా మానిపోయింది అంటున్నాడు. ఈ సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయింది. ఒకప్పుడు ఇవన్నీ కూడా జనులు సంతోషిస్తూ వచ్చారు, ఆనందిస్తూ వచ్చారు. వాటిని భుజించడం, వాటిని త్రాగడం వలన మరి జనులు ఎంతో సంతోషిస్తూ సుఖిస్తూ వచ్చారు. ఇప్పుడైతే మరి ఆ యొక్క ద్రాక్షరసము లేదు, ద్రాక్ష ఫలము లేదు. కాబట్టి ఇప్పుడైతే ఏముంది? కరువు ఉంటుంది. లోకంలో ఏమొస్తుంది? కరువు వస్తూ ఉంది. ఇక ద్రాక్షవల్లి మరి చూస్తే మనం యేసుక్రీస్తు ప్రభువారికి, అందుకని ప్రభు అంటాడు, ద్రాక్షవల్లి నేను, కొమ్మలో మీరు, నాలో నిలిచి ఉంటేనేగా మీరు ఫలింపరు. అంటే ఇక్కడ ద్రాక్షవల్లిని చూస్తే ఫలింపుకు మరి సాదృశ్యంగా కనబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా కనబడతా ఉంది. ఈ లోకంలో మనం చూస్తే ఎక్కడ చూసినా కూడా మంచి ఫలాలను మనం చూడలేము. ఎక్కడ చూసినా కారు ఫలాలు, మరి చేదైన ఫలాలను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఫలము లేనటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం, ఎండిపోయినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక సంతోషం అనేది కనబడడం లేదు. కాబట్టి వారందరూ కూడా నిట్టూర్పు విడుచుచున్నారు. తంబురుల సంతోషనాదము నిలిచిపోయింది. పాటలు పాడేవారు. ఈరోజు చాలామంది తాగి ఏం చేస్తారని అల్లరిగా పాడుతూ ఉండేవారు. వారు ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? పాడడం లేదు. అయితే విశ్వాసులైన మనము ఆ యొక్క ద్రాక్ష యొక్క ఫలమును మనం పూజించినప్పుడు, లేదా ఆ యొక్క ద్రాక్షరసం మనం పూజించినప్పుడు ఏం చేస్తాం? ఆ యొక్క సేవించినప్పుడు ఏం చేస్తాం? ఉత్సాహ ధ్వని మనం చేసేవారంగా ఉంటాం. సంతోషనాదని మనం ఆ యొక్క పాడేవారంగా మనం ఉంటాం. ఈరోజు ఆ యొక్క పాట నిలిచిపోయింది. ఆ యొక్క ఉత్సాహ గానము లేదా స్తుతి
ఆ యొక్క ధ్వని మానిపోయిందంట. ఉల్లసించు వారి ధ్వని మానిపోయింది. అలాగూ సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయింది. కాబట్టి పాటలు పాడుచు మనుషులు ద్రాక్షారసము త్రాగరు, పానము చేయువారికి మద్యము చేదాయను. ఒకప్పుడు రుచికరమైనటువంటి మద్యం ఇప్పుడు ఏమైంది? చేదైపోయింది. ఒకప్పుడు మనుషుడు ఆ యొక్క దాహం తీర్చుకునేటువంటి ఆ యొక్క ద్రాక్షరసం ఇప్పుడు ఏమైపోయింది? అది ఇప్పుడు రోజు తాగలేని విధంగా అయిపోయింది. ఆ రీతిగా వికారము పట్టణమును నిర్మూలము చేయబడెను. వికార పట్టణము నిర్మూలము చేయబడెను, ఎవడనూ ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మోయబడి. ఇంకా 10 నుంచి మనం 12 వచనాల వరకు చూస్తే ఈ వికార పట్టణము నిర్మూలము చేయబడెను, ఎవడనూ ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది. ద్రాక్షారసము లేదని పొలములో జనులు కేకలు వేయుచున్నారు. సంతోషమంతయు నిలిచిపోయిను, దేశములో ఆనందము లేదు. పట్టణములో పాడు మాత్రము శేషించెను, గుమ్మములు విరగగొట్టబడిను. ఒలివ చెట్టులను దులుపునప్పుడు ఇంకా 12 వచనాలు చూస్తే ఇక్కడ పట్టణంలో పాడు మాత్రము శేషించెను, గుమ్మములు విరగొట్టబడను. ఇక పట్టణంలో ఏముందా అంటే ఈరోజు మరి మనుషులు అక్కడ బాబేలు గోపురాన్ని కట్టినట్లుగా మనుషులు కూడా ఈరోజు మేడలు మిద్దులు కడుతూ ఉన్నారు. కానీ ఈరోజు మనుషులైతే నివాసం ఉంటున్నారు, కానీ ఒక దినాన మనుషులు పట్టణంలో నివాసం ఉండేటువంటి పరిస్థితులు కనబడవు. వారందరూ కూడా ఆ యొక్క గృహాలను విడిచి పారిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఎవడనూ ప్రవేశించకుండా ప్రతి ఇల్లు కూడా ఏమవుతుందంట? మోయబడుతుందంట. ఈరోజు పట్టణాల్లో ఉన్నటువంటి జనులందరూ కూడా ఏం చేస్తారండి? వారి ఇళ్లను ఖాళీ చేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే అటువంటి పరిస్థితులు కలుగుతాయి భవిష్యత్తులో. కాబట్టి ఆ యొక్క ఎందుకంటే సంతోషమంతా కూడా నిలిచిపోయింది, దేశంలో ఆనందం లేదు. పట్టణంలో పాడు మాత్రమే ఉంది, చెడు మాత్రమే ఉంది. ఒకప్పుడు ధనమును సంపాదించుకోవచ్చనో ఇక్కడేదో మరి మేలు దాగి ఉందనో అందరూ కూడా పట్టణాలకు మరి వస్తూ ఉన్నారు. పల్లెల నుంచి పట్టణాలకు వస్తూ ఉన్నారు. ఈరోజు ఆ పట్టణంలో ఏదైతే వారు ఆశించారో అవన్నీ కూడా వారు పొందలేరు. కాబట్టి అక్కడ సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. కాబట్టి వారందరూ కూడా దేశంలో ఏం చేస్తున్నారు? విసర్జిస్తూ ఉన్నారు. ఆ యొక్క శేషమును పట్టణం అంతా కూడా పాడైపోయింది. అది కేవలం పట్టణాలు మాత్రమే, ఆ గుమ్మాలు మాత్రమే ఉన్నాయి. అందులో జనులైతే లేనివారుగా ఉన్నారు, మనుషులైతే కనబడని రీతిగా ఉన్నారు, కనుమరుగైపోయారు. కాబట్టి అలాగూ మరి జరుగుతూ ఉంది. అలాగే 13వ వచనంలో మనం చూస్తే ఒలివ చెట్టును దులుపునప్పుడు ద్రాక్షాఫలము కోత తీరిన తర్వాత పరిగ పండ్లను ఏరుకొనినప్పుడును జరుగునట్లుగా భూమి మధ్య జనములలో జరుగును. ఏ రీతిగా జరుగుతుందంటే ద్రాక్షఫలము కోత అయిపోయింది. ద్రాక్షఫలము కోత అయిపోయిన తర్వాత అక్కడ ఏమైనా దొరుకుతుందా? అక్కడ ఏమీ దొరకదు. కోత అయిపోతే అక్కడ పరిగ కూడా ఏమీ దొరకకపోవచ్చు. అవునా? మరి వరి కోత కనుక మనం కోసినట్లయితే కోసిన తర్వాత పనులన్నీ కూడా ఎత్తేసిన తర్వాత లేదా మరి కుప్ప నూర్చిన తర్వాత అవన్నీ మరి గృహాలను తీసుకెళ్ళిపోతారు. తర్వాత మరి ఆ పేదవారు ఎవరైనా ఉంటే వారందరూ కూడా మరి ఆ యొక్క పరిగేరుకుంటూ వస్తుంటారు. అలాగే ద్రాక్ష ఫలము అంటే ఆ యొక్క ఫలము ఫలించేటువంటి సమయం ముగిసిన తర్వాత అక్కడ ఇంకా ఫలాలు కనబడడం లేదు. అంటే ఆ పరిగ కూడా కనబడడం లేదు. అంటే పేదవారు జీవించడానికి ఆ యొక్క ఏదైతే ఆ దేవుడు విడిచిపెట్టమన్నటువంటి ఏదైతే ఉందో అది కూడా వారికి కనబడనటువంటి పరిస్థితి అనమాట. లేనటువంటి పరిస్థితి, దొరకనటువంటి పరిస్థితి, అంటే భయంకరమైనటువంటి కరువు. అందుకని అంత్యకాలంలో ఈ కరువులు వస్తాయని ప్రభు మనకు ముందుగానే చెప్తూ వచ్చారు కదా. అంటే కరువు కాటకాలు ఎక్కడ చూసినటువంటి పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. భయంకరమైన కరువు వస్తూ ఉంది. కానీ తన ప్రజలను ఏం చేశాడంటే దేవుడు పోషించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ భూమి మధ్య జనములలో జరుగును. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయంట? భూమి మధ్య జనములలో జరుగుతూ ఉన్నాయి. శేషించిన వారు ఏం చేస్తారో బిగ్గరగా ఉత్సాహధ్వని చేదురు. యెహోవా మహాత్మ్యమును బట్టి సముద్ర తీరమునున్న వారు కేకలు వేయుదురు. అంటే అందరూ లయమవటం లేదు. పాపమును బట్టి, అవిధేయతను బట్టి, అతిక్రమం బట్టి ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞ మీరు ఉన్నారో వారిని ఆయన నిర్మూలం చేస్తూ ఉన్నాడు. వారిని శేషించిన వారు ఏం చేస్తారంట? ఇక్కడ బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు. యెహోవా మహత్యమును బట్టి సముద్ర తీరమునున్న వారు ఏం చేస్తారు? కేకలు వేస్తారు. అయితే మనమందరం కూడా నశించిపోము, కానీ మనలో కొందరు ప్రభు రాకడలో నిలిచి ఉంటాం. వారందరూ కూడా ఏం చేస్తారు? దేవుని స్తుతిస్తారు.
కొందరు ఏమైపోయారు? లయమైపోయారు. వారు దేవుని స్తుతించలేరు. అలాగే 15వ వచనంలో చూస్తే, అందును బట్టి తూర్పు దిశనున్న వారులారా యెహోవాను గణపరచుడి, సముద్ర ద్వీపవాసులారా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును గణపరచుడి. నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతము నుండి సంగీతములు మనకు వినబడెను. అప్పుడు నేను, అయ్యో నాకు శ్రమ, నేను చెడిపోతుని, మోసము చేయువారు బహుగా మోసము చేయవదురు. కాబట్టి మోసం చేసేవారు ఏమవుతారండి? మోసగింపబడతారు. కాబట్టి ఇక్కడ నీతిమంతునికైతే ఏమవుతుంది? స్తోత్రమని మరి భూదిగంతముల నుండి కూడా సంగీతములు వినబడతా ఉన్నాయి. సంగీతనాదములు, ఆ యొక్క సంగీతములు వినబడతా ఉన్నాయి. అప్పుడు నేను, అయ్యో నాకు శ్రమ, అంటే భూమి చెప్తా ఉంది, సృష్టి చెప్తా ఉంది నాకు శ్రమ అని. భూమి మీద ఉన్న వారందరికీ కూడా ఏమవుతుందండి? శ్రమ కలుగుతూ ఉంది. అందుకని ఎందుకు శ్రమ కలుగుతుందంటే, నేను చెడిపోతుని, పాపమును బట్టి పడిపోయినటువంటి పరిస్థితి, చెడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి అది దుఃఖిస్తుంది, రోధిస్తూ ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ భూదిగంతం అంతా కూడా, అంటే ఆ యొక్క భూమి అంతా చెడిపోయింది. అలాగే భూనివాసి నీ మీదికి భయము వచ్చెను, గుంటయు ఉరియు నీకు తటస్థించెను. తూములు పైకి తీయబడి ఉన్నవి, భూమి పునాదులు కంపించుచున్నవి. భూమి బొత్తిగా బద్దలైపోవచ్చున్నది, భూమి కేవలము తునకలైపోయింది. అందుకని అక్కడక్కడ కరువులను, భూకంపములను సంభవించున్నది ప్రభు రాకడలో మరి చూస్తూ వచ్చాం మనం. కాబట్టి ఈ యొక్క పునాదులు కంపించుచున్నాయి, మరి గుంటయు ఊరియు కూడా తటస్థిస్తూ ఉంది. అలాగే భూమి బొత్తిగా బద్దలైపోవచ్చున్నది, భూమి కేవలము తునకలైపోవచ్చున్నది, భూమి బహుగా దద్దరిల్లుచున్నది. భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది, పాక వలె ఇటు అటు ఊచున్నది. ఇది చూస్తే మనకి భూకంపానికి సాదృశ్యంగా ఉంటుంది, అవునా కాదు? కాబట్టి ఆ యొక్క భూమి ఎలాగ ఉందంటే కంపించిపోతూ ఉంది. ఎందుని బట్టి అంటే మనిషి తాళలేని పరుస్తుంది. అందుకని ఈ సృష్టి అంత యావత్తు కూడా ఏమవుతుందంటే ప్రసవ వేదన పడుతుందంట ప్రభు రాకడ వరకు. అలాగే రాకడ సమయంలో అలాగూ మనిషిని మరి భరించడానికి భూమి కూడా సహింపలేనిదిగా ఉంటుంది, పాపమును బట్టి, అవిధేయతను బట్టి. అలాగే భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది, పాక వలె ఇటు అటు ఊగుచున్నది. దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది. అపరాధం వల్ల ఏమవుతుందంట? భారం ఉంది. కాబట్టి భూమి మీద ఆ యొక్క భారం ఉంటూ ఉంది, అందుకని సహించలేనిదిగా ఉంటుంది. దాని అపరాధం దాని మీద భారముగా ఉన్నది, అది పడి ఇకను లేవలేదు. భయంకరమైన వర్తమానము విని పారిపోవువాడు గుంటలో పడును, గుంటను తప్పించుకునేవాడు ఊరిలో చిక్కును. అందుకని ఎవడు కూడా ఆయన రాకడ సమయంలో ఏ ఒక్కడు కూడా తప్పించుకోలేరు. ఆయన ఉగ్రత నుండి ఎవడు కూడా తప్పించుకొని పారిపోలేడు. ఇక్కడ తప్పించుకున్నామా, మరొక చోట తప్పక ఆయన ఉగ్రతకు గురి అవ్వాల్సింది. ఆయన అగ్ని ఆ వారి మీద కురిపింపబడుతూ ఉంది. కాబట్టి ఏ ఒక్కడు కూడా ఆయన యొక్క తీర్పు నుండి, ఆయన యొక్క మరి మొదటైతే ఆయన ప్రేమతో వచ్చాడు, ఇప్పుడైతే రెండోసారి ఎలాగొస్తాడు? ఆయన ఉగ్గుడై వస్తాడు. కాబట్టి మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన కృప కలిగిన వాడిగా, దయగలిగిన వాడిగా వచ్చాడు మొదట. అయితే అంతిమ దినాల్లో ఆయన రెండవ రాకడలో ఎలాగుంటుందండి? ఆయన ఉగ్రరూపుడిగా వస్తాడు, తీర్పు తీర్చడానికి వస్తాడు. అక్కడ జాలి, దయ, కనికరం ఏమీ అక్కడ చూపించాడు. కాబట్టి ఆ యొక్క పరిస్థితి భయంకరమైనది. కాబట్టి గుంటను తప్పించుకున్నవాడు ఊరిలో చిక్కుకుంటాడు. అలాగే ఆ దినమున, ఇప్పుడు గుంటలో పడకుండా తప్పించుకున్నా అనుకుంటాము, కానీ ఒక దినాన ఏమవుతాం? ఊరిలో పడతాం. అలాగే ఆ దినమున యెహోవా స్థలమందున్న ఉన్నత స్థల సమూహమును, భూమి మీదనున్న భూరాజులను దండించును. చెరపట్టబడిన వారు గోతులో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు. బహుదినములైన తరువాత వారు దర్శింపబడుదురు. ఇక్కడ మరి అందరూ కూడా ఎక్కడికి వెళ్తారండి? చెరసాలకు వెళ్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని మరి అమ్మని వారందరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే వారందరూ కూడా చెరసాలకు వెళ్తారు, లేదా తీర్పులోనికి వెళ్తారు, నరకమునకు వెళ్తారు. కాబట్టి వారు గోతులో చేర్చబడినట్లుగా వారందరూ కూడా అక్కడికి వెళ్తారు, చెరసాల్లో చేర్చబడుదురు. చంద్రుడు వెలబోవును, సూర్యుని ముఖము మారును. సైన్యములకు అధిపతియగు యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజ్యమేలేవాడిగా ఉంటాడు. ఆయన భూమి ఆకాశమందంతటి కూడా రాజుగా ఉన్నాడు. కాబట్టి ఆయన రాజ్యము ఏలేవాడిగా ఉంటున్నాడు. యెరూషలేములో ఆయన రాజ్యం ఏలేవాడిగా ఉంటున్నాడు. అదే ఆ యొక్క యెరూషలేము పట్టణము, అదే నూతన యెరూషలేము అని మనం చదువుతూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడుతూ ఉంది. ఆయన
ఆ యొక్క పెద్దలతో ఆయన ప్రభావాన్ని కనబరుస్తూ ఉన్నాడు. ఆయన పెద్దల ఎదుట ఆయన ప్రభావాన్ని కనబరుస్తూ ఉన్నాడు. ఆ రీతిగా ఆ యొక్క లోకం మీదకి ఆ యొక్క అవిధేయతను బట్టి మరి మనుషుడు రీతిగా మరి అధికారులతో ఎలాగ నడుచుకుంటున్నాడో, మరి ఆ యొక్క వర్తకులతో ఎలాగ నడుచుకుంటున్నాడు, లేదా మరి అమ్మవారు కొనువారితో ఎలాగ ప్రవర్తిస్తూ ఉన్నారు, మరి ఆ విషయాల్లో మరి మనుషుడు మరి ఏం ఎత్తుతున్నాడో అది కోసేవాడుగా ఉంటున్నాడు. ఏదైతే తీర్పుతో తీరుస్తున్నామో అదే తీర్పు మన మీదకి తిరిగి దేవుని మీద నుండి మనకి తీర్పు వస్తూ ఉంది. కాబట్టి ఆయా విషయాలు మనం పరిశీలించుకోవాలి. అలాగే దేశము మరి అంతా కూడా అవిధేయతను బట్టి శాపానికి గురవుతూ ఉంది. మరి అనేకులు తిని త్రాగి సుఖించేవారుగా ఉన్నారు. అయితే ఆ యొక్క సుఖము, శాంతి, సమాధానము మరి ఒకరోజు కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఒకప్పుడు ఉన్నటువంటి ఆ సంతోష సమాధానం ఇక ఉండదు. అలాగే ఒకప్పుడు ఉన్నటువంటి ఆ సమృద్ధి, ఆ యొక్క సమృద్ధి లేనటువంటి పరిస్థితులు, కరువులు, కాటకములు సంభవించేటువంటి పరిస్థితి ఉంది. ఒకప్పుడు మనం కట్టుకున్నటువంటి ఇళ్లలో మనం ఎంతో సుఖ విలాసం చేసి ఉన్నాం. అయితే ఆ యొక్క ఒక దినాన ఆ యొక్క గృహాలను విడిచి పారిపోయేటువంటి పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. అలాగూ మరి ఒకప్పుడు దేవుని స్తుతించినటువంటి ఆ యొక్క ప్రజలు మరి వారైతే నిలిచి ఉంటారు ఎప్పుడు కూడా. అంటే ఎప్పటికీ దేవుని స్తుతించి దేవుని ఆరాధించేవారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎప్పటికీ కూడా నిలిచి ఉంటారు. కాబట్టి వారికి తీర్పు ఇక ఉండదు. కనుక నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతములు కూడా మరి ఆ యొక్క కొనియాడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మాటలను బట్టి మనం హెచ్చరింపబడిన వారం. కాబట్టి భూమి కూడా మరి భూకంపం చేత కంపించేదిగా ఉంటుంది. మరి సృష్టి యావత్తు కూడా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడుతూ ఉంది. మనుషుడు మాత్రము దేవుని యొక్క ఉద్దేశానికి, దేవుని యొక్క చిత్తానికి లోబడిన వాళ్ళనుగా ఉన్నాడు. కాబట్టి ఆయన తీర్పు ఆయన ప్రజల మీదకి, ఆయన దేశముల మీదకి రప్పించబోతా ఉన్నాడు. ఈ విషయం తన ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా తన ప్రజలకును మరి తెలియజేస్తూ వచ్చారు. ఆ దినాల్లో ఇజ్రాయెల్ ప్రజలకును, ఈ దినాల్లో మనకు కూడా ఆ యొక్క మాట మరి మనకు హెచ్చరికగా ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఆ హెచ్చరికను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి అనుకూలమైన రీతిగా మనం సిద్ధపడి ఉండవలసిన వారంగా ఉంటున్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధిన ఇప్పటి వరకు నైనా మరి వేకప్ 4లో మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన విషయాలను బట్టి, మరి మీరు జ్ఞాపకం చేస్తున్న విషయాలను బట్టి, హెచ్చరిక చేస్తున్న విషయాలను బట్టి స్తుతిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా, అంచె దినాల్లో, భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నాం. కాబట్టి దేవా, మేము ఎలాగ ఉండాలో, ఎలా ప్రవర్తించాలో దేవా మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి, పరీక్షించుకోవడానికి, ఆ రీతిగా మీకు అంగీకారమైన రీతిగా, యోగ్యమైన రీతిగా ఈ లోకయాత్రలు నడుచుకుని భయభక్తులు కలిగి నేను మరి అందరి ఎడల అన్ని విషయాల్లో కూడా దేవా తండ్రి మీ బుద్ధి, జ్ఞానం, వేచనలు మాకు దయచేసి ఈ లోకయాత్రలో దేవా నీకు మహిమకరంగా జీవించడానికి, నీకు ఉన్నతమైన పరలోక పట్టణంలో మేము కూడా మీతో కూడా యుగాలు ఉండునగున దేవా ఎత్తబడే వారంగా ఉండటానికి నాయన మరి తీర్పు తీర్చేవారిగా, మరి తీర్పులోనికి రాక దేవా తీర్పు నుండి మమ్మల్ని తప్పించి దేవా నిత్య రాజ్యమునకు వారసులుగా మమ్మల్ని దేవా యుగాలకు మీతో కూడా మమ్మల్ని ఉంచుకోవడానికి కావాల్సినటువంటి యోగ్యతను మాకు అనుగ్రహించమని నన్ను మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ఎవరైతే ఆన్లైన్లో ఏకీభవిస్తూ ఉన్నారో వారిని కూడా దేవా సిద్ధపరచండి. ఆ రీతిగా దేవా తండ్రి మరి ఇక మాటలు మాలో ఫలింపు దయచేసి మాకు ఆత్మకు క్షమాభివృద్ధి కలిగినట్లుగా, మీకు మహిమ కలిగినట్లుగా నన్ను మమ్మల్ని ఉంచుకొనమని మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరొచ్చి మనకును ఆన్లైన్లో ఏకీభవిస్తున్న వారికి, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ప్రభు రాకడ పర్యంతం సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.